నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. పార్వతీపురం జిల్లా పట్టణంలో వెలసిన ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు భక్తులు ఘనంగా చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో కూడా అక్కడిలాగే అమ్మవారి పుట్టినరోజు వేడుకలు భక్తులు ఘనంగా నిర్వహించాలని ఆర్యవైశ్య సంఘం పెద్దలు తెలిపారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పాలాభిషేకం జరిపిన అనంతరం ఉదయం బంగారు చీర, సాయంకాలం వెండి జరీ చీరతో అలంకారం చేశారు. ఆలయ అర్చకులు ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. మెదక్ జిల్లా మసాయిపేట మండలం వ్యాప్తంగా ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. పూర్తి వివరాలలోకి వెళ్తే మండల కేంద్రంలో గ్రామ అధ్యక్షుడు దుంపల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ చౌడి వద్ద బీఆర్ఎస్ జెండా, దుంపల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగి ప్రధాన కూడలి పెద్ద బీఆర్ఎస్ మసాయిపేట మండల అధ్యక్షుడు చిన్న చౌదరి మధుసూదన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ చేసిన సేవలను కొనియాడుతూ మన తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కార్యకర్తలు అందరం కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలు సూచించారు. ప్రశ్నలు మరి హామీలు నిలబెట్టలేదని అడిగితే ఉల్టా కేసులు పెట్టడము, ఉల్టా దౌర్జన్యానికి ఎత్తుకోవడము, ఉల్టా బూతులు మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రి విచ్చలవిడిగా బూతులు మాట్లాడడం, మరి ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడినటువంటి బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దానికి నిదర్శనంగానే ఇలా ప్రతి ఒక్క రైతులు కానీ, ఇలా ముసలోళ్ళు కానీ, ఇలా మహిళలు కానీ, ప్రతి ఒక్కరు ఇలా అన్ని రంగాలలో ఏ రంగంలో చూసుకున్నా, ఏ దాంట్లో చూసుకున్నా కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేడు. అందరూ నిరుత్సాహంతో ఉన్నారు ప్రజలు మొత్తం. ఇలా మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా టీఆర్ఎస్ఏ రావాలనే కోరుకుంటూ ఉన్నారు ప్రజలంతా. టీఆర్ ఒక పుణ్యమే, ఎందుకంటే రాజకీయ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ అన్ని విధాల మనం ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయి చాలా వెనుకబడిపోయినాం. దాన్ని అన్ని విధాల మనము ఈ రాష్ట్రము ఎదగాలి, ఆర్థికంగా అభివృద్ధి కావాలి, రైతాంగం కానీ ఇతరులు కూడా అందరూ మంచి ఆనందంగా ఉండాలి. కేసీఆర్ గారు మొదలుపెట్టిన ఉద్యమం నిజంగా ఫలించి 14 సంవత్సరాల తర్వాత జూన్ 2వ తారీఖు నాడు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసుకొని మనము ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే కొత్త జిల్లాలను కూడా పరిపాలనకు సౌలభ్యంగా ఉండేటట్టు, ప్రజలకు సౌలభ్యంగా ఉండేటట్టు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాతనే. కృష్ణా జిల్లా పెడన మండలం నేలకొండపల్లి గ్రామంలో సుందరేశ్వర అయ్యప్ప స్వామి దేవాలయం అత్యంత సుందరంగా నిర్మించారు. ఏప్రిల్ 29 సుందరేశ్వర అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం కారణంగా నిర్విరామంగా యజ్ఞహోమ విశిష్ట పూజాది విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ శైవాగమ్మ ప్రతిష్టాచార్యులు బ్రహ్మశ్రీ గోడూరు రామకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడుతూ పెడన మండలం నేలకొండపల్లి గ్రామంలో శైవాగమ శాస్త్ర ప్రకారం ఎంతో సుందరంగా నిర్మించినటువంటి సుందర అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం దశకు చేరి ఈ నెల 29వ తారీఖున ఉదయం 10 గంటల 18 నిమిషాలకు దివ్యమంగళ స్వరూపుడైనటువంటి శ్రీ సుందరేశ్వర అయ్యప్ప స్వామిని శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్ర పండితులచే ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుండటంతో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా విశేష హోమాది పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయని వారు తెలియజేశారు. చాలా అరుదుగా ఉండే ఏకశిలా 18 22 అడుగుల పొడవు 7 అడుగుల వెడల్పు గల రాయిని తీసుకొచ్చి మన దేవాలయం మధ్య చెక్కించడం జరిగింది. మరొకటి శబరిమల నుంచి మేరుశంకం తీసుకొచ్చి స్వామివారి ప్రతిష్ట 1 సంవత్సరం కాలం పాటు స్వామివారి దేవాలయంలో ప్రధాన అర్చకత్వం వహించిన వారు ఏకే నమ్మూద్రి గారు, వారిని తీసుకొచ్చి మన దేవాలయంలో స్వామివారిని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మన దేవాలయ విశిష్టతలు. అలాగే ఈ దేవాలయమే కాక ఒక మానసిక వైద్యశాలగా, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోవాలని ప్రతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శైవాగమ శాస్త్ర విధానంగా తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి ఆలయ నిర్మాణాన్ని చేసుకుని శైవాగమ శాస్త్ర విధానంగా ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మొదటి రోజు యాగశాల ప్రవేశము,
భూతబలి, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్యము, అస్తరాజాచన అనే కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంత్రం పూట అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ అనే కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఉన్నారు. రెండవ రోజు ఉదయం వాస్తు పూజ, వాస్తు హోమము, వాస్తు బలి, పర్యగ్నీకరణ, లక్షణోద్ధారణ, క్షీరాదివాసం అనే కార్యక్రమాలను పూర్తి చేసుకుని మూడవ రోజు ఉదయం స్వామివారికి యథావిధిగా గవ్యాంత పూజలు కార్యక్రమాలు పూర్తి చేసుకుని ధాన్యాదివాస హోమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఇప్పుడు హోమ కార్యక్రమాలు చేస్తున్నారు. రేపు ఎల్లుండి కూడా విశేషంగా శైవాగమ శాస్త్ర విధానంగా. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో పెట్రోలు, డీజిల్ కొరత లేదని తహసీల్దార్ హరికుమార్ స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని లక్ష్మీ బజారు, శాంతినగర్ ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకులను సిఐ జయనాయక్తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయిల్ నిల్వలను పరిశీలించి సరఫరా పరిస్థితులపై ఆరా తీశారు. ప్రస్తుతం పట్టణంలో ఎటువంటి కొరత పరిస్థితి లేదని, కనీసం వచ్చే 2 రోజులు అవసరాలకు సరిపడా పెట్రోలు, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఫేక్ న్యూస్ను నమ్మకుండా అధికారిక సమాచారం మీదే విశ్వాసం ఉంచాలని సూచించారు. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ జయనాయక్ హెచ్చరించారు. ఓకే, ఇక్కడ ఎవరు మన విఆర్ఓ నువ్వు దాన్ని నోట్ చేసుకో సార్. ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర ఉంది, మీరు ఆల్రెడీ ఇజెంట్ పెట్టినా అది వస్తారు. వచ్చిన తర్వాత నువ్వు ఇన్ఫార్మ్ చేస్తే పైప్ 3 గంటలకు లాక్ అయిపోతుంది ఆటోమేటిక్. అక్కడ నుంచి రాదన్నమాట, కింద అండర్ గ్రౌండ్ ఉంటుంది సార్. అది ఎప్పుడు వస్తుంది మీకు? ఇది స్టాక్ సార్, ఈ రోజు వస్తుంది సార్. ఈ రోజు నైట్ 7-8 గంటలకు వచ్చేస్తుంది. పెట్రోల్కి అయితే ఇబ్బంది లేదు. పబ్లిక్ ఉన్న వాటికి సబ్సిడీ ఇచ్చేయాలి. వచ్చేది మరి లేదు అట్టపోని ఇటుపోని, లేకపోతే బ్లాక్ లో ఎవరికన్నా మీరు క్యాన్లు వచ్చింది క్యాన్లు ఇప్పుడు నుంచి క్యాన్లు అన్ని బంద్ చేస్తాను. ఏ రిగ్లోడ్ వచ్చినా కానీ బంద్ చేస్తాను. ఓన్లీ చెప్తాను సార్. ఏదైనా రైతుకు ఏదన్నా కానీ లేదా వాహనం చెడిపోయిందని అంటే ఏదైనా అక్కడ రాలేకపోతే ఆ వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఒక 5 లీటర్లు అట్లా చేస్తాను. ఎందుకంటే ఇక్కడ వచ్చేంత వరకు దాన్ని కూడా వాళ్ళు బ్లాక్ లో చేసుకుంటారు. అది బ్లాక్ లో ఇస్తే మాత్రం కంపల్సరీ యాక్షన్ అవును సార్, జాగ్రత్త. ఓకే సార్. రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో మరియు జిల్లాలో కొన్ని పట్టణాలలో ఈ యొక్క పెట్రోల్ కొరత మరియు డీజిల్ కొరత ఉందనే ఒక అపోహ ప్రజల్లో ఎక్కువ రావడం జరిగింది. కానీ మన రాయదుర్గ పట్టణంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో ఎక్కడా కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత లేదు. ఉంది అనేది వాస్తవం అయితే వాస్తవాన్ని మీరు ప్రసార మాధ్యమాల్లో పెడితే బాగుంటుంది. అది కాకుండా అసలు కొరత వస్తుందో లేదో చూడకముందే కొరత వచ్చేసిందని చెప్పేసి ఫేక్ న్యూస్ని ప్రజల్లోకి తీసుకెళ్తే మాత్రం అతి ఫేక్ న్యూస్ తీసుకెళ్ళినటువంటి అది మొబైల్ ద్వారా కావచ్చు, ఏదైనా యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఏదైనా ప్రసార మాధ్యమాల ద్వారా తీసుకెళ్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. దీనికి అందరూ ప్రజలు సహకరించాలి. అధికారులు ధృవీకరించిన తర్వాత మీరు కావాల్స్తే దాన్ని ప్రస్తావనలు తీసుకురండి, దాన్ని చర్చించి చేయొచ్చు. అంతేగాని ముందస్తుగానే ప్రజల్లో లేని అపోహను కల్పించి వాళ్ళ భయాందోళన కలిగించేలాగా చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడదు. నేను రాయదుర్గం తహసీల్దార్ మాట్లాడుతున్నాను. రాయదుర్గం పట్టణంలో 7 పెట్రోల్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు సఫిషియెంట్గా డీజిల్ కానీ పెట్రోల్ కానీ అందుబాటులో ఉంది. కానీ ప్రజల్లో ఒక అపోహ అనేది బయలుదేరింది. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో కొన్ని డ్రైఅవుట్ కావడం ద్వారా పెట్రోల్ కొరత ఏర్పడిందనే ఒక అపోహ ప్రజల్లో ఉండడంతో ఈరోజు నేను సిఐ గారు ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకులను సందర్శించడం జరిగింది. అదేవిధంగా వాహన వినియోగదారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి స్టాక్ మేరకు కనీసం 2-3 రోజుల పాటు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎటువంటి కొరత లేదు. అదేవిధంగా వీళ్ళు ఇండెంట్ కూడా రైజ్ చేయడం జరిగింది. ఆ ఇండెంట్ మేరకు వితిన్ 24 అవర్స్లో వాళ్ళకు స్టాక్ అనేది అందజేయడం జరుగుతుందని అన్ని కంపెనీల వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎటువంటి అపోహలు నమ్మకుండా మీకు ఎంత అవసరమైతే ఉందో అంత సఫిషియెంట్గా మన దగ్గర పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందుబాటులో ఉంది. కాబట్టి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభించడం జరిగిందని ఆలయ అర్చకులు పివి రంగనాథన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాలలో ఆఖరి రోజు 29వ తేదీ ఆదివారం ఆల్వార్ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పివి రంగరాజన్, కేవి రఘు, కేవి రంగాచార్యులు, నండూరి శేషసాయి తదితరులు పాల్గొన్నారు. 26వ తేదీ ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ, పూర్ణాహుతి, ధ్వజారోహణం, బలిహరణ, సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ, నిత్య హోమం, ఆలయాలకు బలిపీఠాలకు దేవాదివాసం, క్షీరాదివాసం జరుపుకుంటాం. అలాగే 27వ తేదీ ఉదయం శాంతిపాఠం, నిత్య హోమం, మూలమంత్ర హవనం, అభిషేకం, బలిహరణ, నిత్య పూర్ణాహుతి,
శ్రీ విష్ణుదాసనామ పారాయణ, ఆడవాళ్లకు గర్భిణీలకు ధాన్యాభ్యాసం, శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవం జరుపుకుంటాం. అలాగే 28వ తేదీ ఉదయం నిత్యహోమం, మహాపూర్ణావతి, బలిహరణ, చక్రస్నానం, సాయంత్రం విష్ణుదాసనామ పారాయణ, దీపోత్సవం, ఆడవాళ్లకు బలిపీఠాలకు శయ్యాదివాసం జరుపుకుంటాం. అలాగే 29వ తేదీ చివరి రోజు ఉదయం 11:15 ఆలయాల పునఃప్రతిష్ఠ మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా ఉంగుటూరు శాసనసభ్యులు పి ధర్మరాజు రెవెన్యూ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కూర్చొని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను బాధితుల నుండి స్వయంగా స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వారందరికీ తగిన పరిష్కారాన్ని అతి త్వరగా సూచించాలని ఆదేశించారు. ఇవి మనకి ఇన్ఛార్జ్ వీళ్ళు డ్రైన్ ఎదరోల్ది సెప్టిక్ ట్యాంక్ వీళ్ళు దాంట్లోకి వచ్చేస్తున్నాను. దాన్ని నేను ఒకసారి అది చూడండి. అలా మీకు వచ్చి వస్తారండి. మీ ఫోన్ నెంబర్ అది రాశారు కదా, మీకు ఫోన్ చేసి వచ్చి. పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దు గ్రామాల్లోని గిరిజనులపై ఒరిస్సా పోలీసులు దౌర్జన్యం చేయడమే కాక 2 గిరిజనులను అరెస్టు చేయడం పట్ల మంత్రి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణన లెక్కలను సహకరించడం లేదంటూ కోటియా గ్రూప్ ఆఫ్ విలేజ్లోని ఎగువ సింబి గ్రామానికి చెందినటువంటి 2 గిరిజనులను పోలీసులు అరెస్టు చేయడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒరిస్సా పోలీసులపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న గిరిజనులకు ఒరిస్సా ఓటర్లుగా ఎందుకు చేర్పించాలనుకుంటున్నారు అంటూ మంత్రి పోలీసులను ప్రశ్నించారు. సరిహద్దు గ్రామాల గిరిజనులు భయభ్రాంతులకు గురి కాకుండా ఉండాలని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. కోటియా గ్రామాల గిరిజనుల హక్కులను కాపాడడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని మంత్రి గిరిజనులకు హామీ ఇచ్చారు. సరిహద్దులో ఉన్నాయి ఈ 21 గ్రామాలకి గత 70 ఏళ్లుగా వివాదం నడుస్తుంది. అది సుప్రీంకోర్టులో స్టేటస్ కోలో ఉంది. అయినా గానీ ఒరిస్సాలో ఉన్నటువంటి అక్కడ ఉన్న పోలీసులు వచ్చి అమాయకమైనటువంటి గిరిజనులను అరెస్ట్ చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేయడం అయితే 100% తప్పు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు మేము ఏదైనా ఒక అంగన్వాడీ సెంటర్ కట్టుకోవాలన్నా, లేదనుకుంటే ఒక సచివాలయం కట్టాలన్నా వాళ్ళు వచ్చి దాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండే హక్కు ఇక్కడ ఉన్న గిరిజనులకు లేదా? వాళ్ళు ఏ గ్రామంలో ఉండాలి అనుకుంటున్నారో గిరిజనుల ఇష్టం. అది గిరిజనులు పలానా దగ్గర ఉండాలి అనుకుంటే రాజ్యాంగంలో, అంబేద్కర్ గారి రాజ్యాంగంలో మనకి ఒక పౌరుడికి ఎక్కడ ఉండాలన్నా, ఎక్కడ నివసించాలన్నా, ఎక్కడ ఓటు హక్కు సంపాదించాలన్నా అది వాళ్ళ ఇష్టం. అంతేగాని మీరు బలవంతంగా వచ్చి ఓటర్ లిస్ట్ లో పేర్లు చేర్పించుకోమని చెప్పడానికి వాళ్ళు సహకరించలేదని వాళ్ళు అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఇక మీదట ఇలాంటి విషయాల్లో మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఈ విషయాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తున్నాం. ఖచ్చితంగా అక్కడున్న మా గిరిజన సోదరులందరికీ కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తాం. పోలీసులు కూడా పంపించి వాళ్ళందరూ కూడా రక్షణ కల్పిస్తాం. ఒరిస్సా పోలీసులు ఆగడాలు ఇక మీదట చెల్లడానికి మేము ఒప్పుకోం. ఎందుకంటే అక్కడ మా అమాయకమైన మా గిరిజనుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. గ్రూపులుగా ఉంటే లేదు గాని సింగిల్ గా కనిపిస్తే వాళ్ళని తీసుకెళ్లిపోవడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు బెదిరించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఒప్పుకో. దీని మీద కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిన్నటి నుంచి వాళ్ళతో మాట్లాడుతున్నారు. నేను కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మన వాళ్ళిద్దరు అరెస్ట్ చేస్తారు. ఇద్దరిని ఖచ్చితంగా విడుదల చేయాలి. వాళ్ళకి ఓటు హక్కు ఏ రాష్ట్రంలో కావాలంటే ఆ రాష్ట్రంలో పెట్టుకుంటారు. కానీ మీరు వద్దు అని ఒరిస్సా రమ్మని వాళ్ళని పిలవడం తప్పది. అది చాలా, ఎందుకంటే ఒక గిరిజనుడు తాలూకు హక్కుని ఒక మనిషి, ఎవరైనా ఒక మనిషి హక్కుని హరించడం అది చాలా తప్పు. పైగా గిరిజనులకు ప్రత్యేకమైన హక్కులున్నాయి. ఆ హక్కుల్ని మేము పుట్టే భూమి, మేము నివసించే భూమిని కాదని చెప్పడానికి మీరెవరు? ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.